చెయ్యవరా ప్లీజ్. ఇట్స్ ఓకే. చెప్పండి కౌశిక్ గారు. నాకు తెలిసి మీరా బాబాజీ జీవిత చరిత్ర రాయడంలో బిజీ అయిపోయినట్టున్నారు ఐజీ సార్. ఇలాంటి పనులు చేయడంలో ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది కదా సార్. పైగా ఇది సీఎం గారి పర్సనల్ అసైన్మెంట్. సార్, ఒక లాస్ట్ స్టేట్మెంట్ మాత్రం తీసుకోవాలి. చాలా కష్టపడి పార్టీని ఒప్పించాల్సి వచ్చింది. దీంతో బాబాజీ జాతకంలో రాహుకేతులు ఎక్కడున్నారో మనకు తెలిసిపోతుంది. త్వరగా చేయండి సార్. బావగారికి ఎక్కువ కాలం ఎదురు చూసే అలవాటు లేదు. సరే సరే సరే, ఓకే సార్, ఓకే. One minute, sir. Morning, sir. Sir. You may proceed, sir. మీకు బాబా నిరాలాకి పెళ్ళెప్పుడైంది? అతనప్పుడు బాబా నిరాలా కాదు. అప్పుడు తన పేరు మోంటే సింగ్. ఎప్పుడూ తను బయటే ఉండేవాడు. ఆ తర్వాత తను తన స్నేహితులతో కలిసి తప్పుడు పనులు చేయడం మొదలుపెట్టాడు. ముందు నుంచే చాలా కోపిష్టి మోంటీ. ప్రతిరోజు మాకు గొడవ జరిగేది. ఐజీ శర్మ ఇంటికే వెళ్ళిపోయాడు. ఈ ఐజీ శర్మ దేవాంతకుల్లా ఉన్నాడు. అలా మాటల్లో అతను ఆవిడ చేత ఏ నిజాలు బయట పెట్టించాడు. ఏమడిగాడంట? 2-3 సార్లు ఫోన్ చేశాను. ఆవిడ ఫోన్ ఎత్తలేదు. తనేమీ మారలేదు. ఇప్పటికీ అదే పొగరు. 2 కొడుకుల్ని లండన్ లో సెటిల్ చేయాలనుకుంటోంది. నా నీడ కూడా పడకుండా. మన దారికి ఎందుకు వస్తుంది? లండన్ లో ఆవిడ కొనాలనుకుంటున్న ఇల్లు 3 మిలియన్ పౌండ్స్. ఆ ఇల్లు కావాలంటే మనం కొనివ్వచ్చు, కానీ ఆవిడ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని గ్యారంటీ లేదు. దాని డిమాండ్లకి హద్దులుండవు. సర్లే, అదటుంచి ఆ ఐజీ శర్మ సంగతి చూడు. మర్చిపోలేని రోజులు ఎలా గడిపానో నాకే తెలుసు. నా శత్రువుకి కూడా నా పరిస్థితి రాకూడదు. తనతో బ్రతకడం, తనతో టైం స్పెండ్ చేయడం, అవన్నీ ఇప్పుడు కూడా తలుచుకుంటుంటే నాకు చాలా భయం వేస్తోంది. ఆ రోజు నుంచి నేను తనతో సంబంధాలు తెంపేసుకున్నాను. నేను 2 అబ్బాయిల్ని తీసుకుని బయలుదేరిపోయాను. నా పిల్లల మీద తన నీడగాని, తన ఆశ్రమం నీడగాని పడకూడదనుకున్నాను. నేను ఎంతో కష్టపడి వాళ్ళిద్దరిని చాలా పద్ధతిగా పెంచుకున్నాను. హలో. Thank you for calling back. I'm Lucy, Baljit's friend. You met his mother on Bannu today. Since you're investigating on this Baba Nirala, I'd like to give you some gory and damaging details with evidence on him. I'm staying at Clark's in Lucknow, room 301. Mr. Sharma? Yes. Please come. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. You speak Telugu? I try. నాకు చాలా మంది ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. Come please. రండి, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి.
ఏం తీసుకుంటారు మీరు? ఎవిడెన్స్? What about some wine? Mr. Sharma, you know what? I thought this Baba will teach me Indian culture. Yoga, Nirvana. I was in awe. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. కానీ స్లోలీ అంతా మారిపోయింది. He's not the God man. He's con man. అతను మంచివాడు కాదు. He called my family and ప్యారిస్ లో ఉన్న మా విలనే తీసుకున్నాడు. అతను నాకెంతో అన్యాయం చేశాడు. నన్ను సెక్షువల్లీ ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ట్రై చేశాడు వాడు. Then I started collecting proofs against him. These are my Paris property papers. I have the deal recordings also. నేను అసలు హోప్ వదిలేసుకున్నాను. But now, you are my hope. My only hope. I want this Baba behind bars. I want justice. Expose this Baba. మీరొక్కరే ఆ పని చేయగలరు మిస్టర్ శర్మ. ప్లీజ్ వాడిని వదిలిపెట్టకండి. వాడిని జైల్లో వేయండి. యు ఆర్ మై హోప్. వాడు బాబా కాదు, వాడు ఒక క్రిమినల్. లూసీ గారు ఈ రోజు పొద్దున్నే ఫస్ట్ ఫ్లైట్ పట్టుకుని ప్యారిస్ కి వెళ్లిపోయారు. పాపం ఈయన మాత్రం ఇంకా నిద్రపోతున్నారు. హలో. శుభోదయం శుభోదయం శర్మ గారు. నిన్న రాత్రి బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. లూసీ గారు బాగా సాటిస్ఫై అయి ప్యారిస్ వెళ్లిపోయారు. మరి మీరు ఇచ్చిన ఈ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ పబ్లిక్ స్క్రీనింగ్ ఎప్పుడు చేద్దాం? అరే, ఇందులో సారీ చెప్పాల్సిందేముంది శర్మ గారు? లూసీ లాంటి పిల్ల పక్కకొచ్చి కూర్చుని కౌగులించుకుని ఏడిస్తే ఎవరికైనా నిష్టపోతుంది. తను నంబర్ 1 పిల్ల. ఇప్పటి వరకు ఏ మిషన్ లోనూ ఫెయిల్ అవ్వలేదు. చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించండి. మీరు ఏ డీల్ ఎలా చేయమంటే నేను అలా చేయడానికి రెడీగా ఉన్నాను. శర్మ విను, మేము సమాజ బాగు కోసం పాటుపడేవాళ్ళం. డీలింగ్లు, దోచుకోవడా లాంటి నీచమైన పనులు మీ సీఎం సుందర్లాల్ గారు చేస్తారు. నువ్వు నీ పని కానివ్వు. చాలా కష్టపడి ఫైల్స్ తయారు చేసావు కదా, వెళ్ళు, ఆయన్ని సంతోషపెట్టు.